రాయదుర్గం పట్టణం నేసేపేటలో వెలిసిన చౌడేశ్వరి దేవి 33వ వార్షికోత్సవం సందర్భంగా పంచమ జ్యోతుల శోభయాత్ర భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాయదుర్గంలో సరిపడా బస్సులు నడపకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు. బోయ శాంతమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా శేష చలపతి విజయవాడ బీసీ కమిషన్ ఆఫీసులో బాధ్యతలు చేపట్టారు. శేష చలపతి నియామకం పట్ల అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భాస్కర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో మాత్రమే బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. రాజకీయంగా బీసీలను అభివృద్ధి చేయాలన్నదే టీడీపీ లక్ష్యమన్నారు. బైరెడ్డిపల్లి మండలంలోని దేవదొడ్డి పంచాయతీ సర్పంచ్ అమీర్ అక్రమ అరెస్టును నిరసిస్తూ పలంనేరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. పాకాల మండలం మొగరాల మధ్యనాయనపల్లి పంచాయతీలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం అత్యంత వేడుకగా నిర్వహించారు. పార్టీ రంగులతో రూపొందిన గజమాలతో పార్టీ నాయకులు సత్కరించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ నూతనంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రోణంకి గోపాలకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని భూపేష్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అంజనాపురం, అనంతగిరి గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 310 మద్యం బాటిళ్లను సీజ్ చేశామన్నారు. పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు ఆర్యవైశ్య మహాసభ జాతీయ నాయకుడు టీజీ వెంకటేష్ పిలుపునిచ్చారు. కర్నూలు సెయింట్ జోసెఫ్ కాలేజ్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. 1500 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఎన్నికల బదిలీలో భాగంగా సి బెళగల్ నుంచి అనంతపురం జిల్లాకు బదిలీ అయిన ఎంపీడీఓ ఏసీ రాముడిని సి బెళగల్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఘనంగా సన్మానించారు. కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ గా జె వెంకట్రావు కాకినాడ కార్పొరేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరులో ఫిబ్రవరి 3వ తేదీన సిద్ధం మహాసభ నిర్వహిస్తున్నట్లు మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన ఏలూరులో సిద్ధం సభ జరగనుంది. ఈ సభకు తరలి వెళ్లేందుకు పి గన్నవరం నియోజకవర్గం నుండి 50 బస్సులు ఏర్పాటు చేసినట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ తెలంగాణలోని సైబరాబాద్ బాల్నగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఆంధ్ర పోలీసులు పట్టుబట్టారు. 22 కేజీల గంజాయి 11 ప్యాకెట్లలో లభించింది. పల్లపు దుంగాడ కోర్లు గ్రామాల్లో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పర్యటించారు. 9 కిలోమీటర్ల మేర నడక మార్గం గుండా ప్రయాణించి ప్రజలను ఆప్యాయతగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ అన్నారు. కురుపాం మండల కేంద్రంలో జయహోబీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
హెచ్ఎల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఏ రామచంద్రరావు జేఆర్పురం సర్కిల్లో ఉన్న పెట్రోల్ బంకుల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా బంకుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కంచిలి మండలంలోని పెద్ద శ్రీరాంపురం పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగాయి. ఈతకొట్టు, మోటార్ బోర్డులకు గ్రామ పెద్దలు శంకుస్థాపనలు చేశారు. నర్సన్నపేటలో సహారా ఏజెంట్లు ర్యాలీ చేపట్టారు. ఏజెంట్లకు, ఖాతాదారులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జూనియర్ కాలేజ్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ చేపట్టారు. ఏపీకి గణనీయమైన రైల్వే బడ్జెట్ ను ఈసారి కేంద్రం ఏర్పాటు చేసిందని విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పేర్కొన్నారు. విజయవాడ మధురానగర్ అండర్ పాస్ కు అప్రోచ్ రోడ్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాల్సి ఉందన్నారు. 2 రోజులుగా మోపిదేవి మండలం పెదకల్లేపల్లి మణికంఠ ట్రేడర్స్ రైస్ మిల్ వద్ద ధాన్యం లోడ్తో రైతులు పడిగాపులు పడుతున్నారు. ధాన్యాన్ని పెదకల్లేపల్లి రైస్ మిల్లుకు పంపగా రంగు మారింది, దాన్ని మేము కొనుగోలు చేయమంటూ మిల్లు యజమాని చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినిగడ్డలోని టీటీడీ కళ్యాణ మండపంలో 4వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలను బయటకు వెళ్లకుండా గేట్లు మూసి ఉంచడంతో వారు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.